హలో! మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. మెగా కోడలు ఉపాసన కొణిదెల అభిమానులకు శుభవార్త తెలిపారు. ఆమె రెండోసారి గర్భం దాల్చినట్లు అధికారికంగా ప్రకటించారు. దీపావళి వేడుకల్లో కుటుంబ సభ్యులు ఆమె ప్రెగ్నెన్సీని ధృవీకరించారు. మెగా ఇంట్లోకి మరో వారసుడు రాబోతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా కోడలు ఉపాసన కొణిదెల అభిమానులకు ఒక మంచి శుభవార్తను తెలిపింది. మెగా ఇంటికి మరో కొత్త వారసుడు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మెగా కోడలిగా ఉపాసన అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూనే వచ్చింది. లుక్ బాలేదు అని, చరణ్కి సెటవ్వలేదని ఇలా ఎన్నో మాటలు. ఆ తరువాత 10 ఏళ్లు పిల్లలు కూడా లేకుండా ఉండడంతో వీరికి ఇక పిల్లలు పుట్టరు అని కూడా విమర్శించారు. ఇక ఆ విమర్శలకు చెక్ పెడుతూ 2 ఏళ్ల క్రితం ఈ జంటకు క్లింకారా జన్మించింది. అప్పుడే ఉపాసన తాము పిల్లలను ఎందుకు వద్దు అనుకున్నామో క్లియర్గా చెప్పింది. తమకు పిల్లలను పెంచే సామర్థ్యం వచ్చినప్పుడే, దానికి ప్రిపేర్డ్గా ఉన్నప్పుడే తాము పిల్లలకు జన్మనిస్తామని తెలిపింది. ఇప్పుడు వారు 2 పిల్లలను పెంచే సామర్థ్యం ఉందని, వారికోసం అన్ని సిద్ధం చేశాకే పిల్లలకు జన్మనివ్వడానికి సిద్ధమయ్యారు. అందుకే 2 ఏళ్ల గ్యాప్ తరువాత మరో వారసుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పటినుంచో ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్న వాటిని మెగా కుటుంబం పట్టించుకోకపోవడంతో అవి రూమర్స్ అని అనుకున్నారు. కానీ, ఈ దీపావళి రోజున మెగా ఇంట్లో జరిగిన వేడుకల్లో ఉపాసనకు చిన్న ఫంక్షన్ చేసి ఆమె ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేశారు. దీంతో అందరూ ఉపాసనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ఉపాసన అభిమానులతో షేర్ చేస్తూ కొత్త ప్రయాణం మొదలైంది అంటూ తెలిపింది. ఇక ఈ వీడియోలో అందరూ ఉపాసనకు గంధం పూసి, బొట్టు పెట్టి, బట్టలు పెడుతూ కనిపించారు. దీంతో ఉపాసన రెండోసారి తల్లి కాబోతుంది అనేది కన్ఫర్మ్ అయింది. ఇక మెగాస్టార్ ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడు అని తెలియడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు చిరుకు మనవడు పుట్టలేదు. 2 కూతుళ్లకు అమ్మాయిలే. చరణ్కు మొదటిసారి అమ్మాయే పుట్టింది. ఇక దీంతో ఈసారి చిరుకు ఖచ్చితంగా మనవడు పుట్టాలి అని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. చరణ్కి కూడా వారసుడు పుడితే నెక్స్ట్ జనరేషన్కి మెగా వారసుడు వచ్చినట్టే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కామా 82 నుండి 23, 2025 ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న ఉపాసన, ఇప్పుడు రెండోసారి తల్లి కాబోతున్నారు. ఈ శుభవార్త మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. కొత్త వారసుడి రాక కోసం మెగా కుటుంబం, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.